జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు ని పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ ఎండి డాక్టర్ దండపు బసవానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మీరు హోమియో వైద్యం గురించి ఎన్నో ఉదాహరణలతో డైరెక్ట్ గా చెప్తూ వస్తున్నారు. సో మామూలుగా ఉన్న డౌట్ ఏంటంటే అలోపతిలో అసలు ఈ వ్యాధికి అసలు ఇంకా మందే లేదు అని వదిలేసిన రోగాలకు కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంది అని నిరూపించారు. ఎలా సాధ్యం అసలు? మంచి క్వశ్చన్ అడిగారు. ప్రజల్లో ఉండే అనుమానమే ఎక్కువ. ఇది హోమియోపతిలో అలోపతిలో వైద్యమే లేదన్న వ్యాధులు ఎంతోమంది డిప్రెషన్స్, ఆ వ్యాధి తగ్గదిగా మేము బతికి వేస్ట్ అని చెప్పి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు రోజు ఎక్స్పోజ్ అయితేనే ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ సోరియాసిస్ అనే వ్యాధి. సోరియాసిస్ అనే వ్యాధికి ట్రీట్మెంటే లేదన్నాక చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఇక జీవితాంతం మాది నరకం, ఆ పొట్టు దుడుగా గోకుడు ఆ పట్టు. అంత భయంకరమైన చర్మ వ్యాధికి హోమియోపతిలో ఎలాంటి అప్లికేషన్ మీద లోషన్స్ పెట్టకుండా, ఆయింట్మెంట్లు పెట్టకుండా, నూనెలు పెట్టకుండా సింగిల్ డోస్ నోట్ల హోమియోపతి తీపి గుళికలు అది లోపలికి కూడా పోతుంది. మన నాలుక మీద వేస్తేనే అద్భుతంగా పనిచేస్తుందంటే ప్రజలారా మీరు గుర్తించండి హోమియోపతి యొక్క పవర్ ఎంత శక్తివంతమైంది. హోమియోపతి అనేది ఒక పవర్ శక్తి. అది ఒక చిన్న డోసు నోట్లు వేస్తేనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి మొత్తం నివారణ అవుతుందంటే మరి మాసు మందుల నుంచి గొట్టం గోళీలు మింగి ఇంజక్షన్లు గుచ్చుకున్న తక్కువగా అయినటువంటి వ్యాధులు హోమియోపతి తీపికలకు ఎట్లా తగ్గుతున్నది అంటే దాని యొక్క శక్తిని హనుమాన్ గారు విడదీసి ఒక చిన్న మోతాదులో గుళికల రూపంలో తయారు చేసి పెట్టింది. ఆ ఔషధ గుణాలన్నింటినీ కూడా డ్రగ్ డైనమైజేషన్ అనే పద్ధతి కనిపెట్టి ఆ ఔషధాన్ని మైక్రో లెవెల్లో తయారు చేసి పెట్టింది. ఇప్పుడు మన సెల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఎన్ని సెకండ్లలో వెళ్ళిపోతుంది. సెల్ మీద ఇట్లా డిజిట్స్ టచ్ చేయగానే వెంటనే సాటిలైట్ పోతుంది, సాటిలైట్ నుంచి నీ కార్ అక్కడికి పోతుంది, విత్ సెకండ్లో అమెరికా పోతుంది. ఎట్లా పోతుందంటే శక్తి, అది పవర్, వైబ్రేషన్స్. అలాంటి వైబ్రేషన్సే మన హోమియోపతి యొక్క మందులు. టంగ్ మీద వడంగానే దాని యొక్క పవర్ అనేది వైబ్రేషన్ రూపంలో మనకు ఎక్కడికి ప్రయోగం చేస్తే వైటల్ ఫోర్స్ మీద పోయి యాక్ట్ చేస్తుంది. మన శరీరాన్ని నడిపించేదే వైటల్ ఫోర్స్, మన ప్రాణశక్తి. అది సిక్కైతేనే వ్యాధులు వస్తాయని ఆయన మన సిద్ధాంతం. ఇప్పుడు ఈ యొక్క అలోపతి సైన్స్ డ్రగ్ మొత్తం సైంటిఫిక్, అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని పిచ్చిగా ఏమో చెప్తారు. మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న ట్రీట్మెంటు అన్ని రోగాలను తగ్గించాలి కదా. జీవితాంతం ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాడుకుంటుండే అవసరం ఏమున్నది? సైంటిఫిక్ వైద్యం అన్నప్పుడు విత్ ఇన్ షార్ట్ టైంలో, ఒక లిమిటెడ్ టైంలో వ్యాధి పూర్తిగా నయమైతే అది నిజమైనటువంటి సైంటిఫిక్ వైద్యం. మరి అలా ఫెయిల్ అయిపోయి మా దగ్గర వచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోయిందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యము, ఏది నిజమైన డాక్యుమెంటరీ ప్రూవ్డ్ డ్రగ్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఉదాహరణకు ఈ యొక్క ఏదైతే అలోపతి సైన్స్లో వైద్యమే లేదన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు నేను ఇలా చూపిస్తా. సోరియాసిస్కి మందులు లేవన్నారు, దాన్ని తగ్గిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఒక వ్యాధి ఉన్నది. 12 ఏళ్ళ పిల్లలు రాగానే వాళ్ళ యొక్క కండరాలలో ఇన్ఫ్లమేషన్ వల్ల, డీజనరేషన్ వల్ల మజిల్స్ పనిచేయకుండా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోతారు, నడవలేరు. కింద పడితే మళ్ళీ లేచి నిలబడలేరు, మజిల్స్ ఏం పని చేయి. అట్లాగే బాడీలో ఉన్న అన్ని మజిల్స్ కూడా అది పాకిపోతుంది. అన్ని మజిల్స్ మొదలు లోవర్ లిమ్స్, తర్వాత అప్పర్ లిమ్స్, ఇంకా ఇతర మజిల్స్, మజిల్స్ వచ్చి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వచ్చి డెత్ అయిపోతారు. అలాంటి వ్యాధికి హోమియోపతిలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మందులు లేవన్న వాళ్ళకు ఇప్పుడు నేను మందులు ఇచ్చి వాళ్ళని కింద పడిపోయిన వాళ్ళని నడిపిస్తున్నా. అదొక ఎగ్జాంపుల్ దారి మీకు. ఇప్పుడు సోరియాసిస్ అనే కేసు, చిన్న సోరియాసిస్ అనే వ్యాధి పెద్దవాళ్ళకే వస్తుందా చిన్నవాళ్ళకి వస్తుందని ఒక డౌట్ ఉండే ఇప్పటిదాకా. చిన్నపిల్లలు కాదు, వ్యాధికి ఎవరైనా పుట్టుకతో వచ్చినట్టు వ్యాధి చిన్నపిల్లల్లో కూడా వచ్చింది. చిన్న పిల్లవానికి
పర్మనెంట్ క్యూర్ చేసినాం ఈ యొక్క సోరియాసిస్. మనం పెద్దవాళ్ళం చెప్పుకుంటాం, దురదొస్తుంది, గోపుతున్నా, నిద్రపడుతుంది, ఇవన్నీ చెప్తాం. పిల్లలు ఏం చెప్తారు? ఒకటే ఏడుపు. ఆ వ్యాధిని దొరకబట్టి ఏ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేయలేరు. మన దగ్గరికి వచ్చి వితిన్ 6 months 1 yearలో బాబు కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. ఆ బాబుకు ఒక్కొక్క స్టెప్ 2 నెలలకు ఎట్లా ఉంది, 6 నెలలకు ఎట్లా ఉంది, 1 yearకి ఎట్లా ఉంది. ఇప్పుడు నిన్ననే 4 years అయిపోయింది, తగ్గించి 1 year అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది. 4 years తర్వాత వాళ్ళు పేరెంట్స్ వేరే ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు పిల్లవాడిని చూపించారు. ఆ పిల్లవాడు ఇప్పుడు 5 years ఏజ్ అయిండు. ఇప్పుడు నిన్నటి వీడియో కూడా చూపిస్తా. అంటే హోమియోపతిలో సోరియాసిస్ పర్మనెంట్గా తగ్గుతుందని క్వశ్చన్ వేస్తారు నాకు ఎప్పుడు ఎవరు వచ్చినా. ఎందుకోసం వేస్తారంటే ఇతర డాక్టర్లు సోరియాసిస్ వస్తే నీకు తగ్గదు కదా, అప్రపూర్తిగా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్పి ఇట్లా వాళ్ళ మైండ్లో కూర్చునిపోయింది. అలోపతి వైద్యంలో ఇచ్చే సోరియాసిస్ ట్రీట్మెంట్ వల్ల ఆయింట్మెంట్లు, లోషన్స్, స్టెరాయిడ్స్ ఇచ్చడం వల్ల తొక్కిపెట్టింది ట్రీట్మెంట్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియోపతి తొక్కిపెట్టే వైద్యం కాదు, ఇది కంప్లీట్గా రూట్ అవుట్ చేసేది. ఎందుకంటే దీని మీద ఎక్స్టర్నల్గా ఏం పెట్టకుండా ఇంటర్నల్గా దాని యొక్క రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేస్తాం కాన్స్టిట్యూషనల్గా. అలాంటి కేసులు ఎంతోమందికి పర్మనెంట్ క్యూర్ చేసినాం. ఇవాళ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడిని చూపిస్తా. ఆ పిల్లవాడికి తగ్గినాక 1 year తగ్గిపోయింది. 4 years తర్వాత వాళ్ళు నిన్న వచ్చారు. 4 years వరకు ఇంతవరకు ఎలాంటి సమస్య లేదు. దీన్ని బట్టి హోమియోపతిలో సోరియాసిస్ అనేది శాశ్వత పరిష్కారం. చూడండి. పొట్టు పోయింది కదా ఇటు మనకు వాడిన మందులు 2 నెలల ఇంకేం మార్పు అనిపించింది? పొట్టు ఉంది కదా అంతా ఇప్పుడు ఓన్లీ మడకలాగానే ఉంది, అప్పటిలాగా పొలుసులు లేవు. ఓకేనా? ఇప్పుడు ఇది 3వ విజిట్ కదా? ఓకే, మొత్తం పోయింది కదా. వెరీ గుడ్. మంచిగా అయిపోయింది ఆయన. ఇక బ్రహ్మయ్య ఎట్లా ఇప్పుడు ఏమవుతుంది నీకు? కొడుకు ఎట్లా ఉంది కొడుకు ఇప్పుడు? 100కి ఎంత పర్సెంటేజ్ పోయింది? 90%. ఇప్పుడు మంచిగా హాయిగా ఉన్నాడు కదా. జర సన్నగా మరక ఉంది, మరక పోతే అయిపోతుంది. ఎంత కష్టపడుతుంది అది పోయేదాకా దాని ఇతరం గోకుతుంటది. కానీ మంచిగా నీట్గా కలర్ వచ్చేసింది, డ్రైనెస్ పోయింది. ఇంకొక 2 నెలలు అయిపోతుంది. ఇక ఏం పేరు? మొత్తం పోయింది కదమ్మా. ముఖాల మీద మచ్చలే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఉండే అటు మరలు పాప, అటు వెనక మరలు బ్యాక్ తిరుగు. వెరీ గుడ్. ఏమైతే నీకు ఇప్పుడు? చిన్నప్పుడు ఎంత ఘోరం ఉండే? ఏడిసి ఆగం చేస్తుండే. ఇప్పుడు రెగ్యులర్ వాడినది మొత్తం పోయింది. డాక్టర్లు ఏం చెప్పారు బయట? సోరియాసిస్ మందులు లేవని చెప్పారు కదా. మరి ఎట్లా తగ్గింది హోమియోపతిలా? చూడండి, 4 వీడియోస్ 2 monthsకు, 6 monthsకు, 8 monthsకు కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. 4 వీడియోస్ చూపించిన స్టెప్ బై స్టెప్. పర్మనెంట్ క్యూర్ హోమియోపతిలో. కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా కరెక్ట్ డోసు, కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఈ విధంగా హోమియోపతిలో సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదో బ్లైండ్గా ఎక్కడంటే అక్కడ మందులు ఇచ్చి ఎవరో బోర్డు పెట్టాగానే హోమియోపతి అని పోయి అక్కడ ఫెయిల్ అయిపోయి అక్కడ తగ్గకపోతే హోమియోపతి వాడిన తక్కువ చేయలే, నాకు తక్కువ కాలే అని చెప్పి చాలా మంది. అట్లా కాదు, గుడ్డిగా బ్లైండ్గా వాడొద్దు. హోమియోపతిలో మంచి రిజల్ట్స్ చూపించే డాక్టర్ దగ్గర కరెక్ట్ క్వాలిటీ మందులు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. మొన్న తిరుపతి పోయినప్పుడు ఇప్పుడు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఒక పెద్ద జబ్బు, అది చాలా భయంకరమైన జబ్బు. పాపం లేక ఒకడే కొడుకు, ఆ ఒక్క కొడుకు మస్కులర్ డిస్టర్బ్ వచ్చి నడుస్తూ కింద పడిపోతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పు పేరెంట్స్కు? భయంకరమైన బాధ. అలాంటి బాధలతో ఎక్కడెక్కడో తిరిగి పెద్ద పెద్ద హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి డిప్రెషన్తో ఉన్నటువంటి వాళ్ళు మన వీడియోస్, మన సక్సెస్ చేసిన కేసులు హెచ్ఎంపీలో చూసి మొన్న తిరుపతిలో మన దగ్గర మందులు 1 monthలో పిల్లవాడు, నడవలేని పిల్లవాడు, కూర్చుంటే నడవలేకుండే
అసలు పిల్లవాడు ఒకవేళ నడిపిస్తే ఏళ్ళ మీద పెట్టి నడుస్తుండే, మడిమ ఆనకపోతుండే. ఓన్లీ 1 monthలో పిల్లవాడి లోపల ఎంత చైతన్యం వచ్చిందో, ఎంత మార్పు వచ్చిందో, హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా అనేది మీకు నిరూపించడానికి 1 month రిపోర్ట్ చూపిస్తున్నా. మళ్ళీ పిల్లవాడు రన్నింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్ అనేది నేను చెప్పినట్టు రిజల్ట్ చూపిస్తున్నా. మరి కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద సైంటిఫిక్ వైద్యము, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న సైన్స్ ఏం చేసింది, హోమియోపతి ఏం చేసింది మీరు చూడండి. నీరజ్, ఇప్పుడు మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 month అవుతుంది. 1 monthలో ఏమేమి తక్కువ చెప్పు. ఇప్పుడు చూద్దాం. పడడం తగ్గిందా? కాలు అంటున్నాయి కదా కింద, అప్పుడు ఫింగర్స్ మీద నడుస్తుండే కదా. ఎడంకాల వరకు కొంచెం లేపేవాడు, ఇప్పుడు కొంచెం బెటర్ సార్ అని. అంటే మనం ముందే బెటర్ అని అనుకోకూడదేమో. చెప్పాలి, ఆ ఇంప్రూవ్మెంట్ చెప్తేనే మాకు నెక్స్ట్ స్టెప్. మేడం చెప్పు. పడడం తగ్గింది. ఎప్పుడో 1-2 సార్లు పడుతున్నాడు. ఈ 1 monthలో 4 times పడ్డాడు సార్. అంతే. అంతకుముందు ఎక్కువ ఫ్రీక్వెంట్ వీక్లీ వన్స్ అట్లా పడేవాడు. 4 రోజులకు ఒకసారి అట్లా పడుతుండేవాడు. ఇప్పుడు మాత్రం కొంచెం. ఇప్పుడు నడక కూడా ఫింగర్స్ మీద నడుస్తుండే కదా, ఇప్పుడు మంచి పాదం ఆనిస్తుండే కదా. మరి ఇదే డెవలప్మెంట్. మళ్ళీ నడు స్పీడ్ నవ్వాలి, పాదం మొత్తం ఆంతుంది కింద. అంతకుముందు కొంచెం లేపేవాడు సార్. ఫస్ట్ టైం ఏళ్ళు లేపి నడిపిస్తుండే, ఫింగర్స్ మీద నడుస్తుండే. గుడ్, గట్టితనం వచ్చింది. ఇంకా మంచిగా రన్నింగ్ అయ్యేసరి చేద్దాం. ఓకే, ప్రపంచంలో మంది లేదన్న పేషెంట్లకు హోమియోపతిలో ఇంత అద్భుతమైన మందు ఉన్నది. చూడండి, లేచి నడవలేని పిల్లవాడు లేచి నడుస్తున్నాడు, ఏళ్ళ మీద నడిచే పిల్లవాడు మంచిగా నడుస్తున్నాడు. మరి ఇంతకంటే ఎవిడెన్స్ సాక్ష్యాలు ఏం కావాలి? హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అనేది. ఇంకో కేసు చూడండి, హైదరాబాద్లో వచ్చాడు. ఆ బాబు కూడా విత్ ఇన్ 2 monthsలో పడకుండా మంచి లేచి నడుస్తున్నాడు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అనేది చూపించడానికి చూపిస్తున్నాడు. పుష్పలత, బాబుకి ఎట్లుంది చెప్పు. ఇప్పుడు ఎన్నెళ్ళ ఈశ్వర హోమియో క్లినిక్ వచ్చి? 2 months అండి. 2 monthsలో ఏమేమి డెవలప్ అయింది? బాబు కండిషన్ వచ్చి మస్కులర్ డిస్ట్రోఫీ అండి. అప్పుడు వచ్చినప్పుడు మోషన్ ప్రాబ్లం ఉండే, యూరిన్ ప్రాబ్లం ఉండే, నడవటానికి ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచి నడుస్తున్నాడు. మూమెంట్ వచ్చి నొప్పులు కూడా తగ్గినాయి అంటున్నారు. నొప్పులు తగ్గినాయి, మోషన్ ఫ్రీ ఉంది, యూరిన్ కంట్రోల్ అయింది. మరి ఇంకేంది, మంచి పని చేస్తుంది. దీన్ని బట్టి మనకు తక్కువ సమయంలో మంచి పర్ఫెక్ట్. ఇంకా ఇంతకుముందు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగామండి. ఏం చెప్పారు డాక్టర్లు? దీనికి మందు లేదని చెప్పి అన్నారు. మరి మందు లేదని అక్కడ అన్నాక మందు పని చేస్తుంది కదా. అమ్మ మీ పేరు? పుష్పలత అండి. పుష్పలత, బాబుకి ఎట్లుంది చెప్పు. ఇప్పుడు ఎన్నెళ్ళ ఈశ్వర హోమియో క్లినిక్ వచ్చి? 2 months అండి. 2 monthsలో ఏమేమి డెవలప్ అయింది? బాబు కండిషన్ వచ్చి మస్కులర్ డిస్ట్రోఫీ అండి. అప్పుడు వచ్చినప్పుడు మోషన్ ప్రాబ్లం ఉండే, యూరిన్ ప్రాబ్లం ఉండే, నడవటానికి ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కొంచెం పర్లేదు, మంచి నడుస్తున్నాడు. మూమెంట్ వచ్చి నొప్పులు కూడా తగ్గినాయి అంటున్నారు. నొప్పులు తగ్గినాయి, మోషన్ ఫ్రీ ఉంది, యూరిన్ కంట్రోల్ అయింది. మరి ఇంకేంది, మంచి పని చేస్తుంది. దీన్ని బట్టి మనకు తక్కువ సమయంలో మంచి పర్ఫెక్ట్. ఇంకా ఇంతకుముందు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగామండి. ఏం చెప్పారు డాక్టర్లు? దీనికి మందు లేదని చెప్పి అన్నారు. మరి మందు లేదని అక్కడ అన్నాక మందు పని చేస్తుంది కదా. అమ్మ మీ పేరు? చూడండి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఆ వ్యాధికి మందే లేదన్నటువంటి వ్యాధికి హోమియోపతిలో సక్సెస్ రిజల్ట్ చూపిస్తున్నామంటే మరి ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజలు గుర్తించాలి. ఈ తప్పుడు ప్రచారాలు చేసి దీన్ని హోమియోపతిని తొక్కేసుకుంటా, మొన్న లాస్ట్ టైం కూడా చూపించిన ఎంపీ వానికి ఏమి తెలియని సబ్జెక్టే తెలియనివాడు హోమియోపతి గురించి రాంగ్గా మాట్లాడాడు. ఈ విధంగా హోమియోపతి సిద్ధాంతాలు తెలియకుండా మాట్లాడొద్దు. ఎవరైనా మాట్లాడాలంటే హోమియోపతి హనుమాన్ గారు రాసిన సిద్ధాంతాలు చదివి అప్పుడు ఏదైనా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చెప్పొస్తుంది. అదేవిధంగా సోరియాసిస్, మన తిరుపతిలో భయంకరమైన సోరియాసిస్ ఉండే, ఒళ్ళంతా పొట్టు ఉంటుండే, విత్ ఇన్ షార్ట్ టైంలో ఎట్లా సక్సెస్ అయింది చూడండి. పేరు? సురేంద్ర సార్. రేణిగుంట. ఏం బాధ? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 1 year నుంచి. ఎక్కడెక్కడ ఇక్కడ రాకముందు? సార్ ఇక్కడ తిరుపతి చూపించాను సార్, చెన్నైలో కూడా చూపించాను. ఆయింట్మెంట్ లోషన్లు పెట్టినా తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? సార్ ఇది 6 months అవుతుంది సార్. 6 months ఎట్లా ఉంది? బాగుంది సార్, మొత్తం పోయింది, మరకలే ఉన్నది. సోపి గుడ్.
మొత్తం పొట్టంతా పోయిందిగా. అవును సార్ పోయింది సార్. మరి ఇది లోషన్ పెట్టకుండా ఆయింట్మెంట్ పెట్టకుండా పర్మనెంట్ క్యూర్ అంటే ఇట్లుంటుంది హోమియోపతిలో అవును సార్. కదా. అవును సార్. ప్రజలకు తెలవాలి ఇట్లాంటి ఎక్స్టర్నల్ పెట్టకుండా హోమియోపతితో మందులతో తక్కువైపోతుంది. అవును సార్. చూడండి ఎంత పెద్ద కేసు. అట్లాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి చిన్న పిల్లల లోపల పిట్స్ కేసు ఇవాళ కూడా వచ్చినాయి 4 కేసులు. పిట్స్ కేసులు బాగా వస్తున్నాయి. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ మొన్న కడపలో ఒక పిల్లగాని సక్సెస్ చేసిన. ఇప్పుడు తిరుపతిలో మొన్న 15 సంవత్సరాల నుంచి పిట్స్ వచ్చి కింద పడిపోతుండే, రోజుకు నెలలో ఒక 10 సార్లు పడిపోతుండే. అలాంటి వాళ్ళకి పేరెంట్స్ ఎంతో ఇబ్బంది, చాలా 15 సంవత్సరాలు నష్టపోయారు. చాలా మంది లక్షల రూపాయలు న్యూరో హాస్పిటల్ తిరిగి అలసిపోయిండు. మన దగ్గరికి వచ్చినాక విత్ ఇన్ 1 month 2 months సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఏమంటాడు వినండి. పిట్స్ కేసు చూపించాడు. పేరు వినోద్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చిండు? పొద్దుటూరు నుంచి సార్. వైఎస్ఆర్ ఏం బాధ ఆయనకు? అప్పుడప్పుడు ఉన్నట్టుండి స్టడీ అయిపోయి సప్పుడు పిట్స్ మాదిరి వస్తుంది. పిట్స్ మాదిరి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? దాదాపు 16 ఏళ్ళు అయింది సార్. 16 ఏళ్ల నుంచి పిట్స్ పూర్తిగా ఎవరు తక్కువ చేయలేదు. మొత్తం హాస్పిటల్ అన్ని తిరిగిన. రోజుకి ఎన్నిసార్లు వస్తుండే? రోజు నెలకు 5 సార్లు వచ్చిపోతుంది. నెలకు 5 సార్లు వస్తుండే. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినప్పటి నుంచి ఒక్కతూరు వచ్చింది సార్. ఒక నెల ఒకసారి వచ్చింది. అంటే మరి హోమియోపతిలో ఎంత పర్మనెంట్ సార్ మందు. అది చూసినావా? బ్రెయిన్లో హెమరేజ్ కరిగిపోయి పిట్స్ రాకుండా బంద్ అయిపోయింది. ఒకటే నెలలో ఒకసారి, రోజుకు అప్పుడు నెలలకు 10 సార్లు వస్తుండే. మరి ఇంతకంటే ఫాస్ట్ రిజల్ట్ ఏం కావాలి? అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఫిస్టులా పైల్స్ అనగానే పబ్లిక్ అది పర్సనల్ విషయం చెప్పుకోక తొందరపడి ఎక్కడంటే అక్కడ ఆపరేషన్ చేయించుకొని నష్టపోతున్నారు. చాలామంది ఆపరేషన్ చేసుకున్న మా దగ్గరికి వస్తారు. అది ఫిస్టర్ కానీ ఫిస్టులా కానీ పైల్స్ కానీ ఆపరేషన్ చేసే అవసరం. అది ఫుడ్ పాయిజన్ వల్ల మన ఇంటెస్టైన్లో ట్రాక్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ డిసెండింగ్ కోలాన్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ ఫిస్టర్లు పైల్స్ వస్తాయి. దానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఇట్లా డోస్ వేసేస్తే కరిగిపోతాయి అవన్నీ కూడా. ఫిస్టులా కానీ పైల్స్ కానీ. మొన్న ఒక పేషెంట్ తిరుపతిలో 5 సార్లు ఆపరేషన్ చేయించుకున్నా పైల్స్ తగ్గలేవు, ఫిస్టులా తగ్గలేదు. ఎంత బాధ ఉంటుందో చెప్పు. ఒకసారి కాదు 2 సార్లు, 5 సార్లు. అందుకే ప్రజలారా మీరు తొందరపడి ఆపరేషన్లు చేసుకొని నష్టపోకుండా తెలియడానికి కోసం మీకు ఈ మొన్ననే తీసుకొచ్చిన వీడియో తిరుపతి పోయినప్పుడు అది చూడండి. ఆయన ఎంత బాధపడుతున్నా 5 సార్లు ఆపరేషన్ చేసుకున్నా సక్సెస్ అయితే లేదు. హనుమంత్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి బత్తలపల్లి దగ్గర ఓబులాపురం. ఏం బాధతో వచ్చినావు? హర్షమూలలో. ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించినావు? 5 సార్లు ఆపరేషన్ చేసినావు, అయినా తగ్గలేదు. మరి ఆపరేషన్ చేస్తే పోయే సమస్య కాదు. హర్షమూలలో ఫిస్టులా ఫిషర్స్ హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర మందులతో కరిగిపోతుంది. అదే వచ్చినా సార్. ఇప్పుడు ఇలా వచ్చినావు కదా, మళ్ళీ సక్సెస్ చేసి మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి. అదేవిధంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా ఆ నొప్పి భరించలేక తొందరగా ఆపరేషన్ చేసుకుంటారు. ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తాయి. ఎందుకంటే దాని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కాదు. ల్యాప్రోస్కోపీ బ్లాస్ట్ చేసినా మళ్ళీ ఆ ఓపెన్ సర్జరీ చేసినా పోదు అది. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ డిజార్డర్ కాబట్టి అది. కాబట్టి మళ్ళీ ఫామ్ అవుతాయి, మళ్ళీ ఆపరేషన్ ఈ పైల్స్ లెక్క ఎన్నిసార్లు వస్తారు ఎన్నిసార్లు ఆపరేషన్ చేస్తారు. కానీ హోమియోపతిలో సింగిల్ డోస్తోని ఒక టీచర్ అమ్మకు నెక్స్ట్ డే నుంచి తగ్గిపోయింది నొప్పి, నెల రోజుల నుంచి ఇంతవరకు నొప్పి లేదు సార్, మంచిగా ఉన్నా సార్ అంటున్నది. ఇంకొక 6 నెలలు వాడితే కంప్లీట్ డిజాల్వ్ అయిపోతుంది. ఏం చెప్తావు వినండి. తిరుపతిలో దుర్గా గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నగరి నుంచి వచ్చాను సార్. నగరి. ఏం బాధతో వచ్చారు? గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉందని వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 2019 నుంచి. బయట డాక్టర్లు ఏం చెప్పారు? కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. చేయించుకోలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. నేను గవర్నమెంట్ టీచరు, వేరే గవర్నమెంట్ టీచర్ ద్వారా తెలుసుకొని ఈ క్లినిక్ కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కడుపులో మంట అంతా కూడా ఏం లేదు, నొప్పి రాకుండా ఉంది. మరి ఆపరేషన్ లేకుండా హోమియోపతితో ఇట్లా తగ్గుతుంది. ప్రజలకు చెప్తే మేము చెప్తే అర్థం కాదు. మీద అనుభవించిన చెప్తే 4 సంవత్సరాల నుంచి నొప్పితో అనుభవించిన దానివి ముందు 2 రోజులు వాడిన ఈశ్వరప్ప క్లినిక్ ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచే వాడుతున్నాను. ఒకటే నెల. ఇది 2వ విజిట్. 1 మంత్ ఇంత రిజల్ట్. పేరు చూడండి. 1 మంత్లో గాల్ బ్లాడర్ ప్రాబ్లం అంతా పోయింది, నొప్పి పోయింది, ఆమె డిస్కంఫర్ట్ అంతా పోయింది. ఇంకో 6 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా గాల్ బ్లాడర్ల స్టోన్స్ ఉన్నా, కిడ్నీల స్టోన్స్ ఉన్నా ఆపరేషన్ చేసే అవసరం లేదు. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఈ రిజల్ట్ వస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోతుంది. కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడాలి. హోమియోపతిలో ఎట్లుంటే బ్లైండ్కి ఇస్తే పనిచేయి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ కరెక్ట్ సిమ్టమ్ చెప్పాలి. మీరు ఎక్కడైనా హోమియోపతిలో ఫెయిల్ అయినాము, మాకు తక్కువగా లేదని చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. అక్కడ తప్ప అయ్యేది హోమియోపతి సిస్టమ్ కాదు.
మీరు చెప్పే లక్షణాలు కరెక్ట్ మ్యాచ్ కాకపోతే, డాక్టర్ ఇచ్చే మందు దానికి కరెక్ట్ సూటబుల్ డ్రగ్ వాడకపోతే అది రిజల్ట్ రాదు. అంతే మాత్రాన సిస్టమ్ బదనాం చేయకండి. హోమియోపతి వాడిన హోమియోపతిలో పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. సింగిల్ డోస్ హనుమాన్ గారు ఎప్పుడు చెప్పిండు. హనుమాన్ ఏం చెప్పిండు? హోమియోపతి స్లో అని చెప్పిండు. ఆయన ఎందుకు వస్తుండే అలోపతి నుంచి హోమియోపతిని కనిపెడుతుండే? అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఎండి డాక్టర్ అయి ఉండి, సంపాదించడానికి ఎంతో ఉండి కూడా అలోపతి కరెక్ట్ కాదు, ఇది సైంటిఫిక్ కాదు, ఇది సపరేషన్ వైద్యమే, రోగాలను తొక్కి పెడుతున్నాం కానీ దాన్ని మూలాన్ని తీస్తలేదు అని అది వదిలిపెట్టి ఈ సిస్టమ్ కనిపెట్టింది రీసెర్చ్ చేసి. మరి ఆయన వదిలిపెట్టిన దాన్ని ఇది వదిలిపెట్టిన దాని తర్వాత పుట్టింది ఇది మోడర్న్ సైన్స్. అది పురాతన హనుమాన్ కంటే ముందు ఉన్నటువంటి అలోపతి వైద్యం. అది మోడర్న్ సైన్స్ కాదు, హోమియోపతి మోడర్న్ సైన్స్. హోమియోపతిని తీసుకుపోయి ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో పెట్టుట్లా నేను ఆయుర్వేదిక్ అనుకుంటున్నాను. కాదు, హోమియోపతి జర్మన్ సిస్టమ్. దీన్ని పక్కకు జరిపి దీని పరిపాలన విభాగం పక్కకు పెట్టి బాగా ప్రచారంలోకి తీసుకొస్తే హోమియోపతి పేదలకు మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఇలాంటి సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ ఈ ప్రపంచంలో ఎక్కువగా భయంకరంగా భయపెట్టించేది మధుమేహం. షుగర్ కనిపించగానే డాక్టర్ డయాబెటీస్ అయిపోయింది పని, డయాబెటీస్ వచ్చింది, రక్తం చిక్కగా అయిపోతుంది, ముద్దగట్టిపోతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది, చచ్చిపోతుంది అని చెప్తారు. ఆ భయానికి రోజు మింగుడు ఇంజక్షన్లు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, భయంలో పడిపోతారు. దానికి హోమియోపతిలో ఆ ప్యాంక్రియాటిస్కు కరెక్ట్ మెడిసిన్ వాడితే డయాబెటీస్ పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఎంతో మంది నుంచి చెప్తున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నా, సక్సెస్ కేసులు చూపిస్తున్నా, ప్రజల్లో మార్పు రావాలి. హోమియోపతి అనేది మన బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ మీద పనిచేస్తుంది, మన వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తుంది. వైటల్ ఫోర్సే మన అన్ని అవయవాలకు, అన్ని ఆర్గాన్స్కు గవర్నర్. అది ఆరోగ్యం అయితే ఆటోమేటిక్గా అన్ని వ్యాధులు పోతాయి. అది ఎంతవరకు డయాబెటీస్ పర్మనెంట్ క్యూర్ అనేది తిరుపతిలో బాగా చెప్తారు వినండి. ఏం పేరు? నా పేరు లక్ష్మీనారాయణ సార్. లక్ష్మీనారాయణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరపురం నుంచి. నాయుడుపేట సార్. నాయుడుపేట. ఏం బాధతో వచ్చినావు? షుగర్ సార్. షుగర్ ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు? 3-4 years నుంచి బాధపడ్డాను. ఇంగ్లీష్ మందులు మింగేవాని? మింగాను సార్. ఇప్పుడు ఈశ్వరపురం క్లినిక్ వచ్చినాక 1 year నుంచి వాడతాను సార్. ఇంగ్లీష్ మందులు బంద్ చేసినామా? లేదు సార్, పూర్తిగా డ్రాప్ చేశాను. వాడితో వాడినావు? అవి వాడలేదు సార్, ఇవే కంటిన్యూ చేస్తాను. ఇంగ్లీష్ మందులు వాడలేదు? వాడలేదు సార్. హోమియోపతి మందుల మీదే ఉన్నావు. ఎట్లుంది మరి ఇప్పుడు? బాగుంది సార్, నార్మల్. సోపీ నార్మల్. వెరీ గుడ్. 103 156 నార్మలే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నార్మల్ వస్తుంది? ఒక 4 months నుంచి. 4 months నుంచి నార్మలే వస్తుంది ఎప్పుడు చేసినా. ఇది అనమాట, ఇది శాశ్వత పరిష్కారం. ఇంగ్లీష్ మందులు బతికిన రోజులు మింగాలే డయాబెటీస్ మందులు. ఇంకా హోమియోపతిలో ఇట్లా 1 year కష్టపడితే నార్మల్ వచ్చింది. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో డయాబెటీస్కి మందు ఉందా, తగ్గుతుందా, పర్మనెంట్ అని అడుగుతుంటారు. నీలాంటి వాళ్ళు అనుభవించిన చెప్తే ప్రజలకు తెలుస్తుంది. మధుమేహం అనేది డయాబెటీస్ హోమియోపతిలో మ్యాక్సిమం టైం ఇవ్వాలి. ఇచ్చిన నోట్లో మందు వేయంగానే తెల్లారే 1 monthకి తగ్గలేదు సార్ అంటారు కొంతమంది. అంత ఓపిక లేకపోతే వేస్ట్. హోమియోపతిలో టైం ఇవ్వాలి. జీవితాంతం ఇంగ్లీష్ మందులు మింగుకుంటా ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటూ ఉన్నదానికంటే 1-2 సంవత్సరాలు దాని కాన్స్టిట్యూషన్గా ట్రీట్మెంట్ తీసుకుంటే శాశ్వత పరిష్కారం. ఈ డయాబెటీస్ రావడానికి కారణాలు కూడా మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్లనే, ఫుడ్స్ వల్లనే, తినే ఆహార లోపాల వల్లనే ఈ ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోతుంది. ఇవాళ పొద్దున ఒక లేడీ వచ్చింది, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి కీమోథెరపీ చేసి హింస పెడితే అవన్నీ భరించలేక బయటకు వచ్చేసి మన గురించి తెలుసుకొని వచ్చింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్కు క్యాన్సర్. ఆ ట్రీట్మెంట్ నేను భరించలేకపోతున్నా సార్, మీ వైద్యం కావాలని వచ్చిన ఈరోజు స్టార్ట్ చేసిన ప్యాంక్రియాటిక్ ట్రీట్మెంట్. కాబట్టి హోమియోపతిలో ఇలాంటి ప్యాంక్రియాటిక్ మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ఎలాంటి వ్యాధి అయినా హోమియోపతిలో తగ్గించవచ్చు. ఇప్పుడు ఇంతకంటే మించిన వ్యాధులు ఏముండయి. అలోపతిలో ట్రీట్మెంట్ లేని వ్యాధులు ఏంటి? మస్కులర్ డిస్ట్రోఫీ, గ్యాంగ్రీన్, క్యాన్సర్, సోరియాసిస్, డయాబెటీస్, బ్రాంకైటిస్, వీటికి మందులే లేవు. బతికిన రోజులు వాడుతూనే ఉండాలి. మరి అది వైద్యం ఎందుకు అవుతుంది? కాబట్టి ప్రజలారా హోమియోపతిలో మంచి డాక్టర్ని వెతకండి, మంచి రిజల్ట్. ఎలాంటి సమస్య వచ్చినా మంచి డాక్టర్ దగ్గర ఈ రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు ఏపీకి ఎప్పుడు వస్తున్నారు, మాకు విజిటింగ్ టైమింగ్ చెప్పండి. ముఖ్యంగా ఈ నంబర్ నోట్ చేసుకోండి, మన పర్సనల్ నెంబర్. లైవ్ అయిన తర్వాత కూడా మాట్లాడవచ్చు. లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేం కాబట్టి ప్రతి నెల మొదటి గురువారం, నెలకు 4 గురువారాలు లెక్క పెట్టుకోవాలి, డేట్లు లెక్క పెట్టుకోవద్దు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ఇప్పుడు మార్చి 7వ తారీఖు వస్తుంది.
హోటల్ మనోరమ విజిట్ చేయాలి. అదేవిధంగా రెండో గురువారం ఎవ్రీ మంత్ రెండో గురువారం రాజమండ్రిలో జాంపేట ఆనంద్ రీజెన్సీ హోటల్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఈ నెల 14 తారీఖు వస్తుంది, మార్చి 14. మూడో గురువారం విశాఖపట్నం డాబా గార్డెన్ హోటల్ చంద్ర ఈ మార్చి 21 తారీఖు వస్తుంది. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి ఎవ్రీ మంత్ 4వ గురువారం ఈ నెల 21 వస్తుంది, 28 వస్తుంది. విశాఖపట్నం 28 తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా 4 గురువారాల్లో ఏపీకి కేటాయించడం జరిగింది. మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్కు మీరు ఈ గురువారాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. డేట్లు మారుతుంటాయి కాబట్టి ప్రతి క్యాలెండర్లో ఫస్ట్ గురువారం, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని గుర్తుపెట్టుకొని అక్కడ విజిట్ చేయాలి. కొంతమంది రాలేకుండా ఇంటి దగ్గరికి నుంచి హైదరాబాద్ అంటే తెలియదు, సెంటర్ తెలియదు, తీసుకొచ్చేటోళ్ళు లేదని బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా మీ ఇప్పుడు టెక్నాలజీ బాగా తెలుసు. ఈ వీడియో కాల్తో మీతో మాట్లాడి ఈ ఫస్ట్ నెంబరు మీరు నోట్ చేసుకోండి. మీరు మీ అడ్రస్ పెట్టి మీరు వీడియో కాల్ చేసినట్టయితే పేషెంట్ ఇంటి దగ్గరనే ఉండి మీ యొక్క మానసిక శరీర లక్షణాలు, వ్యాధి లక్షణాలు తీసుకొని మెడిసిన్ మీకు కొరియర్ చేస్తాం. ఇవాళ వేస్తే నెక్స్ట్ డేనే వస్తుంది, ఫాస్ట్ కొరియర్ ఉంటుంది. నెక్స్ట్ డే 24 అవర్స్లో మీకు మెడిసిన్స్ అందుతాయి, మీరు ఇంటి దగ్గర ఉండే వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ హైదరాబాదే కేంద్రకం. హైదరాబాద్లో ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటాం కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు కంటిన్యూగా ఓపీ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఈ నెంబర్లకు ఫోన్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ అడగకుండా ఉన్నవా లేదో తెలుసుకొని డైరెక్ట్ వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, కూకట్పల్లిలో కూడా డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ తీసుకురావాలన్నదే ఏకైక లక్ష్యం ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ప్రజలంతా కూడా మీరు తిన్నవాళ్ళు తినండి, ఫస్ట్ అనుభవించండి, రిజల్ట్ అనుభవించి మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ విధంగా మనమే హోమియోపతిని అభివృద్ధి తీసుకోవాలి, పబ్లిక్లోకి తీసుకురావాలి. ప్రభుత్వాలు ఈ వైద్యాన్ని డెవలప్ చేయరు, ఎందుకంటే ఈ మెడికల్ మాఫియాతో కుమ్మక్కైపోయారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.